అందరికీ నమస్తే అండి। ఈ రోజైతే సింపుల్ గా మన ఇంట్లోనే చికెన్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది రెసిపీ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి। ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పెరుగు కలిపి పెట్టుకున్నానండి। ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందన్నమాట। తర్వాత మన ఇంట్లో ఉండే సామ్ మసూరి రైస్ ఉంటుంది కదా, అది బాస్మతి రైస్ కాదండి। మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే అదైనా వాడుకోవచ్చు। నేను వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ కి 3/4 కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను। తర్వాత పెద్ద సైజు పుదీనా కట్ట అండి, మనకి కొంచెం ముదురుదైతే మంచిదన్నమాట। తర్వాత కొత్తిమీర కూడా ఒక కట్ట వరకు తీసుకుంటున్నాను। తర్వాత మసాలా దినుసులు వచ్చేసి మనకి చెక్క లవంగము యాలుక్కలు జీడిపప్పు మనకి మరాఠీ మొగ్గ మనకి అన్నీ కూడా బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలా చీల్చుకోవాలండి బారుగా। నెక్స్ట్ వచ్చేసి ఒక 10 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకోవాలన్నమాట। ఇంకొకటి ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, మన ఇంట్లోనే పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్। ఈరోజు మీకు ఈ ప్రెషర్ కుక్కర్లోనే చూపిస్తున్నానండి। మనమైతే స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకోవాలి। కుక్కర్లోనే ఈజీగా పలావ్ రైస్ అయితే తయారు చేసుకోవచ్చండి। ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తున్నాను। స్టవ్ మీద అయితే ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నానండి। నేను కేజీ వరకు ఉడికే ఒక కుక్కర్ అయితే తీసుకున్నానండి। అందులో ఒక 3 పావులండి, ఈ పావుతోటి 3 పావుల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను। మనకి 3 పావులు అయితే సరిపోతుంది। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి। ఇప్పుడు ఇందులో మనము మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలి। జీడిపప్పులు లాస్ట్కి వేసుకుందామండి। మసాలా దినుసులు చెక్క లవంగము యాలుకలు మరాఠీ మొగ్గ లవంగాలు మనకి అన్నీ వేసేసుకోవాలన్నమాట। అంతే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి। కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయండి। ఈ టైంలో మనము జీడిపప్పులు కొన్ని వేసుకోవాలి। నెక్స్ట్ పుదీనా అండి, పుదీనా మీరు ఎంత వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది। నేనైతే ఒక 3 గుప్పెళ్ళు అయితే పుదీనా వేసుకున్నాను।
చూడండి, ఇది చికెన్ పలావ్ రైస్ అన్నమాట. చూడండి, పీస్ అనేది బాగా కుక్ అయింది. ఇది వచ్చేసి చికెన్ కర్రీ. ఇది మనకి రహిత.